चरणोद्भास्य हृत्कुशेषे सुन्दरं वन्दे त्वामवधूतेन्द्रं विश्वगौराङ्गरूप सीतारामयतीन्द्रश्री दिव्यलक्ष्मणरूपिणं सर्वसौभाग्यदातारं सीतारामगुरुं भजे। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते अङ्घ्रियुगं स्मरामि। ॐ रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं। वासुदेव वासुदेव वासुदेव। ఓం అస్మగురుభ్యో నమః. సభాయే నమః. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ ఎకరాల కృష్ణమాచార్య స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండగుడి బ్రహ్మాండ నాయకులు మన ఇలువేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల, శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభువారి దివ్య సన్నిధిలో ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల నిర్వహణలో శ్రీమాన్ అనంతకృష్ణ పెదనాన్నగారి దివ్య నిర్వహణలో, దివ్య సమక్షంలో అనంతన్న పెద్దలు వాళ్ళందరి సన్నిధిలో గురు పూజా మహోత్సవంలో మనం ఈనాడు సమావేశమై ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. ఈ కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాన్ని శ్రీ గురుదేవులు లక్ష్మణచంద్ర గురుదేవులు చైతన్య ప్రభలో అందంగా పొదిగారు. అక్కడ సన్నివేశం ఏమంటే, చైతన్య మహాప్రభు గంగా స్నానం చేసి వస్తున్నాడు. ఆ గంగా తీరంలో ఇసుక మీద ఒక 9 మంది వేదాధ్యయనం చేస్తున్నారు, వేదాంత చర్చ చేస్తున్నారు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస మొదలైన చర్చలు చేస్తున్నారు. పరతత్వం ఎవరు, ఎక్కడ దొరుకుతాడు ఆయన. ఈయన అలా వాళ్ళ పక్క నుంచి వెళుతూ ఒక మాట అన్నాడు, అంతే. ఈ మాట ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. అక్కడ ఇక్కడ వెతక్కండి అయ్యా, ఆ గోపకల ఇళ్లలో వెతకండి, ఎక్కడో ఈయన రోటికి కట్టి వేయబడి ఉంటాడు చూడండి అనేసరికి వాళ్ళకు ఒక్కసారిగా ఒక ఆవేదన మొదలవుతుంది లోపల నుంచి. ఏమని అంటే, అరే 30 ఏళ్ళు గడిచిపోయే, ఇంటి పక్కనే ఉంది ఉపనిషదార్థ అర్థం అంతా కూడా, ఈయనే చైతన్య మహాప్రభువే. ఆ విషయం గారు గ్రహించలేక చర్చల్లోనూ వాదనలోనూ ఉంటే ఆయనే మన మీద దయతో తన చిరునామా, తన అడ్రస్ చెప్పాడే అనుకుని పరుగు పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడతారు. కాళ్ళ మీద పడితే ఆయన అంటాడు, మీ జీవితాలు ఇందుకు కాదు ఉద్దేశింపబడినవి, దేశం 4 చెరుగులా వెళ్ళి ప్రచారం చేయండి అంటారు. అనేసరికి వాళ్ళు ఇంకా ఆవేదన పెరిగిపోతుంది. ఏమయ్యా, ఇది ఏమన్నా బాగుందా? 30 ఏళ్ళు మభ్యపెట్టావు, ఏదో నీ దయ వల్ల కాస్త తెర తొలగించావు అనుకుంటుంటే మళ్ళీ దూరంగా పంపించేస్తావా అని బాధపడతారు. బాధపడితే ఆయన నవ్వి, ఎల్లప్పుడూ స్వామి మీ వెంట ఉంటాడు, మీ తృప్తి కోసం నేను మీ వెంటే ఉంటాను అని చెప్పి వరం అనుగ్రహించి వాళ్ళని పంపిస్తాడనమాట. ఇందాక వారు చెప్తే ఆ సన్నివేశం అంతా కళ్ళ ముందు అలాగా కదిలింది. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. అలాగే అసలు ఈ రోలు తాడు ఆ యశోదాదేవి ఏం చేసిందట, ఒకరోజు వేడి వేడి పాలతో గిన్నె ఉంది, పాలు అడిగాడు, ఇవ్వాలి. ఆ గుడ్డతోనో ఆ పాల వేడిగిన్న పట్టుకుంది. ఈలోపు కాళ్ళకు అడ్డం పడ్డట. ఏమన్నా కొంచెం బెసికితే వేడి పాలు తన మీద బాలుడి మీద పడతాయి కదా అని చెప్పి ఏం చేసిందిట, ఇలాంటి గట్టే ఉంటే నెమ్మదిగా కాలుతో ఇలా పక్కకు దోసిందిట వాడిని. నెమ్మదిగా డొల్లు పుచ్చకాయలాగా దొల్లి కింద మొత్తం అలికిన ఇల్లే కాబట్టి అలా పడ్డాడు. సరిగ్గా అలా తోస్తుంటే నారదుల వారు వచ్చారట. ఏమ్మా, ఏమి నీ భాగ్యం, ఎవరి పాదరేణువు కోసమైతే మునులు యోగులు నిరంతరం తపించిపోతూ ఉంటారో వాడు నీ అనుగ్రహం కోసం తపిస్తున్నాడే, ఏమి నీ భాగ్యం, ఏమి నీ భాగ్యం అని ఆయన పొంగిపోయారు. ఒకసారి ఇట్లాగే వెన్న అడుగుతుంటే ఓ దెబ్బేసిందిట.
చిన్నపిల్లలకి దెబ్బ వేయగానే పాపం ఏం చేస్తారు, ఏడుస్తున్నారు. మళ్ళీ దిగారు మన నారదుల వారు. దిగేసరికి జల జలమని రాల్చున్నవి జలగణములు, కొట్టెనా యశోదకు చేతులెట్లు వచ్చే, ఊర కొనుము నా తండ్రి నేను ఓర్వలేను, వెన్నె పెట్టద కానీ నా చిన్ని కృష్ణ. సీతారామచంద్రుల వారు రచించారు ఈ పద్యాన్ని. ఈ పద్యానికి కొంత కథ ఉన్నది. ఏమంటే, లక్ష్మణ దాసు గారుగా ఉన్నప్పుడు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం కొవ్వూరులో వారు చదువుకొని ఉపాధ్యాయ వృత్తి చేసి ఆ పని కూడా పూర్తయిపోయింది. ఇరుక చూడటానికని వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఉపాధ్యాయ బృందం, వీరి ప్రధాన అధ్యాపకులు కేసిరాజు, వెంకట నరసింహ అప్పారావు గారు ఒక గోష్ఠి పెట్టారట. ఏమిటంటే, పద్యం వినేవాళ్ళ మీద ఎంత ప్రభావం చూపుతుంది అన్నది ఒక ప్రయోగం చేస్తున్నామయ్యా దాసు, నువ్వు కూడా వచ్చి గోష్ఠిలో ఒక పద్యం చదువు. ఇక్కడ ఒక నియమం ఉన్నది, పద్యం ఒక్కసారి చదవాలి, అది ప్రభావం చూపించాలి. గోష్ఠిలో కూర్చున్నారు. తన వంతు రాగానే ఈ పద్యం అందుకున్నారు. అయిపోయింది పద్యం చదవటం. అందరూ ఒళ్ళు మర్చిపోయారు, నియమం మర్చిపోయారు. దాసు ఇంకోసారి అన్నారు. ఈయనకు గుర్తుంది, ఆగారు. అట్లాగా అయిపోయిందయ్యా, నియమం అయిపోయింది, ఇంత అద్భుతమైన పద్యం మళ్ళీ మళ్ళీ వినకుండా ఉండలేమని మళ్ళీ చదివించుకొని నువ్వే రాసావా అని అడిగారు. కాదండి, మా గురుదేవులు సీతారామచంద్రుల గురుదేవులు రాశారు. కాబట్టి ఆ రోటికి కట్టివేయబడ్డ వాణ్ణి మనం కూడా ఆ తాడు వేసి లాగి కట్టేసుకోవాలి, మన హృదయాల్లో కట్టేసుకోవాలి. జల జలమని రాల్చున్నవి జలకణములు, జల జలమని రాల్చున్నవి జలకణములు, కొట్టెన యశోదకు చేతులెట్లు వచ్చే, ఊరకొనుము నా తండ్రి నేను ఓర్వలేను, వెన్న పెట్టెద గాని నా చిన్ని కృష్ణ అని అద్భుతమైన ప్రభావం చూపించిందయ్యా వినేవాళ్ళ మీద అని చెప్పి వారు అభినందించి పంపించారు. అలాగా ఆ సన్నివేశాలన్నీ మనం తలుచుకుంటూ వాడిని గట్టిగా కట్టేసుకోవాలి. పట్టి నిన్ను ప్రేమాత్రాటిచే కట్టి చేతులు నిలిపి వైతును అంటారు సీతారామచంద్రుల వారి. ప్రేమ అనే త్రాడుతో నీ చేతులు కట్టేసి హృదయ పేటికలో బంధించేస్తాను, జాగ్రత్త, ఏమనుకున్నావో, నా సంగతి ఏమనుకున్నావో అని బెదిరిస్తారు. ఎవరిని? కృష్ణుణ్ణి. ఇక గురు పూజలు, మాస్టర్ గారు ఇకిరాల కృష్ణమాచార్య గారు, పాకలపాటి గురువు గారు, ఇలా వారి జీవితంలోని సన్నివేశాలు, వారికి లక్ష్మణ దాసు గారికి, అనంతరం లక్ష్మణ యతీంద్రుల వారికి, వారి మాటల్లో చెప్పాలంటే ఇద్దరు భౌతికంగా ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తారే కానీ వారి వెలుగు ఒక్కటే. అలాగే నాన్నగారు, పెదనాన్నగారు, అనంతకృష్ణ పెదనాన్నగారు, బుజ్జిగారు నాన్నగారు మొట్టమొదటిసారి ఏలూరు సత్యధర్మాశ్రమంలో కలిశారట. అప్పటికి పరిచయం లేదు ఒకళ్ళకొకళ్ళు. అయితే బుజ్జిగారిని అడిగారట గురువుగారు లక్ష్మణయతీంద్రుల వారు, ఎరా వీడెవరో తెలుసా అంటే ఒక నిమిషం చూసి నువ్వు సీతారాంవి అన్నట్టు బుజ్జిగారు. ఇక అక్కడి నుంచి కలిసిపోవటం. వారు హోమియో టూర్కి వచ్చినప్పుడు ఏలూరులో మన ఇంట్లో డిస్పెన్సరీ ప్రారంభించటం. ఆ డిస్పెన్సరీలో కూడా కొన్ని కేసులు ఎలాగంటే విచిత్రమైన ఒక ఇబ్బంది పడేవారట ఇంట్లో. ఎంత విచిత్రం అంటే 6 పిల్లలు ఉన్నారట. మొదటి వాళ్ళకి ఇబ్బంది, రెండో వాళ్ళు మామూలుగా ఉండేవారట, మూడో వాళ్ళకి ఇబ్బంది, 4 వాళ్ళే ఉండేవారట, 5 ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే పాపం మంచం మించి కదలలేనంత ఇబ్బందిగా ఉండేవారు. వచ్చారు నాన్నగారి దగ్గరికి, బుజ్జిగారి దగ్గరికి. ఓర్పుగా చెప్పారట, ఏమండి ఇది చాలా తీవ్రమైన ఇబ్బంది, కొన్ని సంవత్సరాల పాటు వాడితే కానీ మనం దీని నుంచి బయటపడలేము.
మీరు వాడతానంటేనే చెప్పండి, మేము మందు ఇస్తాం. వాడతామండి తప్పకుండా. కాదండి మాకు అనుభవం, వాడతామంటారు, కొద్దిగా గుణం కనిపించగానే మానేస్తారు, కంటిన్యూస్గా వాడాలి. వాడతామండి. అయితే వస్తాం, మేము సాయంత్రం మన ఇంటికి వస్తాం. ఆ ఇంటికి వెళ్ళటానికి ఇంత సౌకర్యం లేదు. లారీలు ఎక్కి ఆటోలు మారి అలా ఒక అరగంట 40 నిమిషాల ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడ సన్నివేశం ఏమంటే నాన్నగారు కేసు తీసుకోవటం, బుజ్జిగారు ప్రశ్నలు అడగటం, మందు చెప్పటం. 2 గంటలో ఎంతో పూర్తి చేశారు. మళ్ళీ షరా మామూలే, 3 నెలలు వాడారట. తర్వాత మళ్ళీ కొద్దిగా గుణంగా అనిపించింది. అలాగే ఇలా డిస్పెన్సరీ టూర్కే ఈకే గారు వచ్చారు. వస్తున్నారు, ట్రైన్ దిగుతున్నారు అని కబురు వచ్చింది. వెళ్ళారట, నాన్నగారు కారు తీసుకుని వెళ్ళారట. అలాగే ఇంకొకళ్ళు కూడా కారు తీసుకుని వచ్చారట. వస్తే పెదనాన్న ముందు వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ ఏదోటి కొంచెం తినేసి దుబ్బుకొచ్చేద్దాం మన ఇంటికి అన్నారు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళకి కావాల్సిన మందులు అవి వాళ్ళ డైరీలో రాసి అక్కడ ఏదో కొంచెం టిఫిన్ ఏదో చేసి రాత్రి సుమారు 11ంటికి ఇంటికి వచ్చారు. అప్పుడు అమ్మగారు సుమారుగా నవంబర్ నెలలోనే ఏదో కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావడానికి, ఆ కాళ్ళు కడగడానికి వేడి నీళ్ళు పెట్టారు. అమ్మగారినేమో తాతయ్య అని పిలిచేవారట ఆయన, నాన్నగారినేమో పెదనాన్న అని పిలిచేవారు. ఏం తాతయ్య వేడి నీళ్ళు ఏర్పాటు చేసావా అని అంత పొంగిపోయారు ఆయన. కాళ్ళు కడుక్కున్నారు, లోపలికి వచ్చారు. బట్టలు చక్కగా ఉతికి విస్త్రీ చేసినవి ఒక జత ఉంటాయి ఇంట్లో, ఆ బట్టలు మార్చుకొని పడుకోబోతున్నారు. మంచం మీద చక్కగా పరుపు దుప్పటి అన్నీ మార్చి అన్నీ ఏర్పాటు చేశారు. కింద నాన్నగారు చాపేసుకున్నారు పడుకుంటానికి. ఆయన పడుకుని నాన్నగారిని చేత్తో పక్కకి పడుకోబెట్టుకుని మాట్లాడడం మొదలు పెడితే దాదాపుగా సుమారుగా 11:30కో మొదలెడితే 2:30-3 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈకే గారు మాట్లాడటం, నాన్నగారు వింటాం. ఆయన గుంటూరులో కాపురం పెట్టిన తొలినాళ్ళ దగ్గర నుంచి విశేషాలు, అనుభవాలన్నీ రకరకాలుగా. ఇక అనుగ్రహానికి ఎంత పాత్రులం అంటే, నాన్నగారి వివాహ విషయంలో కూడా ప్రధానమైన భూమిక కృష్ణమాచార్యుల వారి ఈకే తాతగారే. అప్పట్లో అమ్మ నాన్నగారు అంటే గొట్టుముక్కల శేషాచార్యుల గారు వివాహం చేయడానికి సంకోచిస్తూ ఉంటే, ఏం పర్వాలేదు నేనున్నాను ముందరకు వెళ్ళండి అని చెప్పటం. ఒకానొక సందర్భంలో అయితే మాస్టర్ గారు నాన్నగారితో చెప్పారట, పెదనాన్న నీ కోసం నేను గురుధిక్కారం చేశాను అని. అంత అనుగ్రహం వారికి. ఆ అనుగ్రహాన్ని చక్కగా దోశలతో తాగటం. ఆ గుంటూరు విశేషాలు కూడా చెప్తూ, గుంటూరులో పోపు సామాన్లు సాధారణంగా అందరం డబ్బాల్లో పెట్టుకుంటాం, ఆ తల్లి పొట్లాల్లో పెట్టుకుని గడిపారు. అసలు మనం ఊహించలేము ఎన్ని రోజులు ఉత్తి నీళ్లతో గడిపారో మనకు తెలియదు. అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఆశ్చర్యకరంగా లక్ష్మణ దాసు గారు అంతే, కొన్ని నెలల పాటు వారు ఉత్తి టీ ఒకటి తాగటం, మంచినీళ్ళు తాగటం. సీతారాముల వారి దగ్గర అంతే. సీతారాముల వారి దగ్గర అయితే ఒక సన్నివేశంలో ఒక వ్యవహారం వచ్చింది. ఆ వ్యవహారానికి పొలం, బంగారం, వెండి, ఇల్లు మొత్తం సమస్తం అప్పచెప్పేసి కట్టుబట్టలతో తాము, చంటి పిల్లలు 2 తమ్ముళ్ళు, 2-3 పెద్దవాళ్ళు తల్లులు, మొత్తం అందరినీ తీసుకుని ఇదివరకు ఉండే ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి వచ్చేసారు. మనం అనుకుంటాం బియ్యం వెతుక్కోవాల్సి వచ్చిందని ఏదో చెప్తాం ఏదైనా ఇబ్బంది పడితే. బియ్యం కాదు, ఆ రోజున అసలు వండటానికి పొయ్యి కావాలంటే రాళ్ళు పెట్టాలి కదా, 3 రాళ్ళు. ఆ రాళ్ళు కూడా వెతకాల్సిన పరిస్థితి. ఆ రాళ్ళు కూడా వెతికి తెచ్చి బియ్యం తెచ్చి అక్కడ ఉండే మిరపకాయలన్నీ నూరి పచ్చడి చేస్తే మొట్టమొదటి భోజనం శ్రీకృష్ణాశ్రమంలో పండు మిరపకాయ పచ్చడితో.
ఆశ్చర్యం ఏమంటే నాన్నగారికి పండు మిరపకాయ పచ్చడి అన్నా గౌరవం. ఎందుకని? మొట్టమొదట ఆకలి తీర్చింది అదే కదా. అది గుర్తు చేసుకుంటూ దాన్ని తీసుకుంటారు. అలాంటి సన్నివేశాలను కూడా వాళ్ళు ధైర్యంగా, ఎంతటి ధైర్యం అంటే మొత్తం వారే చూసుకుంటారు. రేపు ఏమవుతుంది అన్న ప్రశ్న లేదు. అలాగే కృష్ణమాచార్యులు గారి జీవితంలో కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికి పిల్లలు, కుటుంబం విశాఖపట్నం వచ్చున్నారు. అందరూ నచ్చజెప్ప చూశారు. మాస్టర్ గారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకొద్ది కాలం ఉద్యోగం చేస్తే మీకు కాస్త ఆధారంగా ఉంటుంది. మా గురువుగారు ఆదేశం అయింది, నేను ఉద్యోగానికి, నేను వేరే కార్యక్రమాలకి నేను ఉద్యుక్తుని అవ్వాలి. అలాగే వారి కార్యక్రమాన్ని విపరీతంగా విస్తరించుకోవటం. ఎంత విస్తరించుకోవడం అంటే వారు నిత్యం చేసే పూజ, అభిషేకం స్థానం కూడా మనందరమే ఆక్రమించేసాం. ఎందుకని? ఆయన కాఫీ తాగి పూజ చేసుకుని డిస్పెన్సరీకి రావాలి, కూర్చోవాలి అక్కడ. మనకి సేవ చేయటానికి ఆ పూజ, రుద్రాభిషేకం అది కూడా ఇందులోనే వారు చేసేవారు. ఒకళ్ళు అడిగారట, రుద్రాభిషేకం చేసుకొని ఆయన అని చెప్పారు. మరి మీరు చేయట్లేదు కదా మాస్టర్ గారు అంటే, మానచ్చు, నేను మానినట్టు మానితే మానచ్చు అన్నట్టు. ఎలా మానాను నేను? ఆ సమయంలో కూడా మందులు ఇవ్వటం, పైగా మందు ఇవ్వటం కూడా ఎలా ఉంటుంది? ఆ స్వామికి పూజ చేస్తున్నట్టుగానే ఉంటుంది. అలా మానగలిగితే నువ్వు జపం మానచ్చు, రుద్రాభిషేకం మానచ్చు అని. కాబట్టి అలా వారు తమ హోమియో వైద్య విధానం ద్వారా కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ఆ హోమియో వైద్య విధానం కూడా బుజ్జిగారి కోసం, బుజ్జిగారికి వరాహ మిహిరాచార్య వారి పేరు, వారికి చిన్నప్పుడు ఆరోగ్య సంబంధించింది అనారోగ్యం రావటం, దానికి ఎవరో 1-2 సార్లు హోమియో మందు వేశారు, తగ్గింది. కుటుంబం అంతా కూడా విశాఖపట్నం వచ్చేసింది. మళ్ళీ మందు కావాలంటే గుంటూరులోనే ఎక్కడో అడగాలి. ఇలా లంగర్ అందట్లా. అప్పుడు మనమే మొదలు పెడదాం హోమియో అధ్యయనము అని చెప్పి వారు అధ్యయనం ప్రారంభించటం. ఇక ప్రారంభించింది వరాహ మిహిరాచార్యుల వారితో మొదలుపెట్టి ఇక అలాగా కొన్ని కోట్ల మందికి విస్తరించటం. ఒక్క హోమియో వైద్య విధానమే కాదు, మంత్రశాస్త్రం, భాగవతం, శ్రీమద్ భాగవతం అంటే అందరు మహానుభావులకి కూడా ప్రాణప్రదమైన గ్రంథం. ఎందుకంటే ఆ స్వామి ప్రతిజ్ఞ చేశాడు. ఉద్ధవుడు, మైత్రేయులు ఉండగా మైత్రేయుల వారికి భవిష్యత్ కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ నేను భాగవతం రూపంలో ఉంటాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ భాగవతం అంటే ఆయనకి అందరికీ కూడా మహాప్రాణం. అందులో కూడా రహస్య ప్రకాశం గురించి చెప్పనే అక్కర్లేదు. మన అందరం ఒకసారి మామూలుగా చదువుకుంటే ఘట్టం ఒకలాగా ఉంటుంది, రహస్య ప్రకాశం చదివితే అవును కదా, మనకి ఈ అర్థం తట్టలేదేమి, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా సంకేతాలు ఎంత సంకేతార్థంగా వారు కూర్చారో. వేదవ్యాసుల వారు సరే మన అదృష్ట విశేషం చేత, తెలుగువారి అదృష్ట విశేషం చేత పోతన చేతిలో పడింది. దాని గురించి కూడా చెబుతూ పోతన గురించి ముందు ఇష్టదేవతా స్థుతి చెప్తారు. ఆ తరువాత ఒక చిన్న వచనం చెప్తారు. ఆ వచనంలో వాల్మీకి మహర్షికి, వేదవ్యాస మహర్షికి, భారవికి, తిక్కన మహామనీషికి అలా చెబుతూ ముందర కవులకి పూజించి, వర్తమాన కవులని అభినందించి, భావి కవులను కూడా బహుకరించేట ఆయన. అసలు ఇంకెక్కడ ఏ వాంగ్మయంలోనూ చూడమది అంటారు కృష్ణమాచార్యుల వారే. ముందర వాళ్ళు తన తోడి వారి వరకు అందరూ చెప్తారు, ముందర వచ్చే వాళ్ళందరికీ కూడా బహూకరించి చెప్పడం అన్నది చాలా చాలా సంస్కారంతో కూడింది. అంతటి వాడు కాబట్టి ఆయన ద్వారా మనకి భాగవతం అవతరించింది, పోతన ద్వారా.
ఇక అందులోని ఘట్టాలు చెబుతూ 12 స్కంధాలుగా భాగవతం ప్రణాళిక రచింపబడింది. అంటే ఆ 12 కూడా జీవుడు తల్లి గర్భంలో ఉండే నెలలకు సంకేతము అని చెప్పారు. అందులో కూడా ఇదివరకు అనిపించేది ఒక్కొక్కసారి మొట్టమొదటి స్కందంలోనే పరమాత్మ నిర్యాణం చెప్పారేమిటి, మూడవ దాంట్లో శ్రీకృష్ణ నిర్యాణం చెప్తారు 3వ స్కందంలో, అందులో నిర్యాణం చెప్పారేమిటి అంటేట 3వ మాసంలో తల్లి గర్భంలో 3వ నెల వరకు ఆయనకి మొత్తం జ్ఞానం అంతా ఉండుందట జీవుడికి. 3వ నెల నుంచి తెరబడుతుందట. ఇక అక్కడ నుంచి నిర్మాణం మొదలవుతుందట. ఎలాంటి నిర్మాణం? ముందుగా వెన్నెముక నిర్మాణం జరుగుతుంది. అది కూడా ఎక్కడికి సంకేతంట? బ్రహ్మదేవుడు ఆయన మెలకువ రాగానే అసలు ఈ నాళం ఎక్కడ దాకా ఉంది చూద్దాం అని బయలుదేరాట. అందుకనే ఇక్కడ రంధ్రాన్ని ఏమంటారు? బ్రహ్మరంధ్రము అంటారు. బయలుదేరాడు. అక్కడి నుంచి ఇలాగ వెన్నుపూస దాకా కిందకి వెళ్తున్నాడు. దాని అంత ఎక్కడా దొరకట్లేదు. ఇక ఇట్లా లాభం లేదు అనుకుని మళ్ళీ పైకి వచ్చాట. వెన్నెముక నుంచి మళ్ళీ పైకి వచ్చి అక్కడ మంచిగా ఆసనం వేసుకున్నాడు. పద్మాసనం వేసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అసలు నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, నాకు మెలకువ కలిగించింది ఎవరు, నన్ను పుట్టించింది ఎవరు అని ధ్యానం చేయటం మొదలెట్టాడు. దానికి కూడా ఆయనకి తప అని వినిపించిందిట. అంటే తపస్సు చెయ్యి అని ఆదేశంగా, ఆ తండ్రి గారి ఆదేశంగా ఆయన భావించి తపస్సు చేయగా ఈ మొత్తం అంతా కూడా ఆయనకి దర్శనమైంది. ఆ దర్శనమైన దాన్ని ఎలా అయితే మనం వాక్కుని 4 స్థాయిల్లో 4 స్థితులలో ఉచ్చరిస్తుంటామో, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని, అలాగే ఆయన సృష్టిని కూడా ఉచ్చరిస్తున్నాడు. ఆ ఉచ్చరిస్తున్న 4వ ముఖమే భౌతికమైన సృష్టి. దీనిని మనం జాగ్రత్తగా పట్టుకుంటే దీంట్లో కూడా మన ప్రమేయం లేకుండా జరిగే కార్యక్రమాలు ఉన్నవి. ఏమవి? మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మన హృదయ స్పందనము, మన ఆహారం జీర్ణం అవ్వటము, మనకు నిద్ర మెలకువ రావటము, నిద్ర పట్టటము, మనుషులను గుర్తుపట్టటము, మనుషులను ఫలానా వాళ్ళ పేరని చెబుతున్నాము, మళ్ళీ వాళ్ళని చూడంగానే వాళ్ళ పేరు స్ఫురణకి ఎలా వస్తుంది? ఆయన వల్ల వస్తుంది. ఆ అమ్మ అనుగ్రహం వల్ల వస్తుంది. గాయత్రీదేవి వల్ల వస్తుంది. మెలకువ ఎందుకు వస్తుంది? మెలకువ రాగానే ఆశ్చర్యంగా నా పేరు గుర్తుంటుంది, చుట్టుపక్కల వాళ్ళ గుర్తుంటుంది, నేనేం చేయాలో గుర్తుంటుంది. ఇదంతా కూడా దేనికి? ఆ గాయత్రీదేవి మెలకువ తెప్పిస్తేనే వస్తుంది. ఆ సరస్వతీదేవి గుర్తు ఉంచితేనే మనకి పేర్లు, మనకు రావాల్సిన డబ్బులు, మనం ఇవ్వాల్సిన డబ్బులు అవన్నీ గుర్తుండేది ఆవిడ అనుగ్రహం వల్లనే గుర్తుంటాయి. అవన్నీ మనకు ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. వాటిల్ని పట్టుకోమన్నారు కృష్ణమాచార్యుల వారు. అన్నీ మనం చేయలేం కాబట్టి ముందుగా ఏం చెయ్యి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా దానికి ఒక క్రమ పద్ధతిలో చెయ్యి అని చెప్పి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. శ్వాసను బంధించే పద్ధతి ఉంది, ఆ జోలికి పోకు అని చెప్పారు. సాధారణంగా ఇప్పుడు బహుళ ప్రచారంలో ఉన్న ప్రాణాయామంలో శ్వాసను బంధించటం కూడా ఒకటి. అలా బంధించటం వల్ల కొన్ని భౌతికమైన ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి శరీరంలో. అది కూడా చెప్పేవారు, అలా కనిపిస్తాయి నాన్న, అయినా దాని జోలికి వద్దు, గమనించు, నువ్వు వీలైనంత దీర్ఘంగా తీసుకొని వదులుతూ ఉండు. ముందుగా ఏమీ ఆలోచించకుండా ఉత్తిగా లోపలికి గాలి తీసుకో, గాలి వదులు. అలా 3 సార్లు చెయ్యి. అది ఒక గుచ్ఛం. మళ్ళీ 3 సార్లు చెయ్యి, అది ఒక గుచ్ఛం. మళ్ళీ 3 సార్లు చెయ్యి. అలా 9 సార్లు చేస్తే ఒక విభాగం అవుతుంది. రెండవ విభాగంలో లోపలికి శ్వాస తీసుకుంటూ మానసికంగానే సో అని ఉచ్చరించు, వదులుతూ హం అని ఉచ్చరించు. క్రమంగా ఏమవుతుంది? అది సోహం హం సోహం.
అలా 9 సార్లు చెయ్యి. అది ఒక విభాగం. రెండవ విభాగం అవుతుంది. మూడవ విభాగంలో ఓంకారాన్ని మానసికంగాను ఉచ్చరించు, భౌతికంగాను నెమ్మదిగా నీకు వినిపించేలాగా ఉచ్చరించు. ఈ మాత్రం ప్రాణాయామం చెయ్యి. ఇది కనుక నువ్వు శ్రద్ధగా చేయగలిగితే, ఈ ఒక్క పాదాన్ని పట్టుకోగలిగితే, ఇందాక చెప్పారు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, మిగతా అన్ని పాదాలు మనకి లభిస్తాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని అష్టాంగ యోగాన్ని మనకి అనుగ్రహించారు పతంజలి. అందులో యమ నియమాలు, మనం శుచిగా ఉండటం, భౌతికంగాను మానసికంగాను వాచికంగాను. ఈ శౌచం గురించి ఈనాడు మనం చాలా చాలా చెప్పుకోవాలి. ఎందుకని అంటే మన ఆంతరమైన, అంటే మన లోపల ఉండే శుచి శుభ్రత చాలా చాలా అవసరము. దానికి ఈనాడు బోలెడన్ని ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ప్రయాణం చేస్తుంటాం. ఈనాడు మనందరికీ సమాచారం అరచేతిలో వచ్చేయటం వల్ల ఆ ఫోన్లో వినకూడనివి చూడకూడనివి మన ప్రమేయం లేకుండానే వినిపించడం కనిపించడం చేస్తుంది. ఇదే అనుకున్నాం మొన్న. ఉదాహరణకి దీపారాధన ఉన్నది. దేవుడి దగ్గర దీపారాధనని ఎంత పవిత్రంగా చూస్తాం మనం, ఎంత పవిత్రంగా చూసుకోవాలి. పొయ్యి వెలిగించినా, అసలు ఏది వెలిగించినా కూడా అగ్గిపుల్లను కూడా నోటితో మనం ఊదకూడదు, ఊదరాదు, అంత జాగ్రత్తగా చూడాలి. అలాంటిది దేవుడి దగ్గర దీపారాధనని కావాలని సరదాకి నోటితో ఊదటం ఎంత అపచారం. సరే అపచారం, అది మన ప్రమేయం లేకుండానే మన కంటపడుతోంది, టీవీల్లోనూ ఫోనుల్లోనూ, లేదా కనీసం వినబడుతోంది. అది ఇంకా ప్రమాదకరంగా ఉంది. వినిపించంగానే మన మనసులో ఏమైపోతుంది, ఆ సన్నివేశం వచ్చేస్తుంది. అందుకనే గురుదేవులు కానీ కృష్ణమాచార్యుల వారు కానీ సంకీర్తనప్పుడు భక్తి పాటలే అయినా సినిమా పాటలు వద్దంటుంటారు. భక్తి పాటలే అయినా కానీ సినిమా వాడి ఉపయోగించడం వల్ల ఇబ్బంది ఎక్కడొస్తుంది? పాట పాటగానే ఉంటుంది, మన మనసులో సన్నివేశం మాత్రం సినిమాలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ ప్రమాదం జరగకుండా ఉండగొండాలని చెప్పేసి గురుదేవులు వీళ్ళు ఏం చేశారు, సినిమా పాటల్లోనూ సినిమా రాగాల్లోనూ కూడా హరే రామ పాడొద్దు అని చెప్పి. కాబట్టి ఆ శౌచం మనకి చాలా చాలా ప్రధానము. అలాగే ఆయన చెప్పిన ప్రధానమైన అంశం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, మన హృదయ స్పందనని మనం గమనించుకోవాలి. మన దినచర్యని మనం చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. రోజు ఒక సమయానికి చక్కగా గురుదేవులు వారు ఇచ్చిన ప్రార్థన చేసుకోవటం, ఒకే సమయానికి చేసుకోవటంలో ఉన్న లాభం ఏమిటో వీరు చెప్పారు. ఒకే సమయానికి ఒకే ప్రదేశంలోనూ చేయటం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉండే దేవతలు మన చుట్టుపక్కల ఉంటారు, వారు కూడా మనకి సహకరిస్తారు మన కార్యక్రమంలో. ఈ దేవతలు సహకరించడం గురించి సీతారామచంద్రుల వారు చెబుతూ ఒకనొక సందర్భంలో సీతారామచంద్రుల వారి జాతకం ఒక మహా జ్యోతిష్యునికి చూపించారట. ఆయన చూసి ఈ జాతకునికి 2వ వివాహం అవ్వటం తథ్యం అని గ్రహాలు సూచిస్తున్నాయి అని చెప్పారు. అది తీసుకొచ్చి చెప్పారు మళ్ళీ ఆయన దగ్గరికి. ఏమండి ఇట్లా చెప్పారు, చిన్న పిల్లలు తమ ధర్మపత్నినేమో పరమపదించారు, కాబట్టి మీరు 2వ వివాహం చేసుకోవాలి అంటే ఆయన నవ్వి అన్నారట, గ్రహాలు స్వామి పరివారంలోవి, ఆ స్వామి సేవలో గనక దృఢంగా సంకల్పించుకొని ఆ స్వామి సేవలో చేసుకుంటుంటే వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. అలాగే వారికి సహకరించటం, అలాంటి విచిత్రాలు కృష్ణమాచార్యుల వారు కూడా బోళని చేశారు.
ఒకానొక వ్యక్తి జాతకం తీసుకొచ్చారట ఆయన దగ్గరికి. మాస్టర్ గారు, ఈ ఫలానా వ్యక్తికి వివాహం అవ్వటం లేదండి అని చెప్పారట. అని చెప్పేసరికి ఎవరో కదా ఆయన మన ఎంఆర్ఎల్ గారికి, అల్లంపల్లి రాజా లక్ష్మణరావు గారికి, ఆయన ఎలాంటివేట, కాలేజీలు, గొడవలు, సైకిల్ చైన్లు, అలాంటి వ్యక్తి ఆయన. ఒకరోజు కారు ఆపి, ఏమై కారు ఎక్కు, గ్రహాల మీద కుట్ర చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. కారు ఎక్కారట. ఎక్కడికి మాస్టర్ అని. నువ్వు పదవాయి అన్నట్ట. వెళ్తే అక్కడికి తీసుకెళ్ళింది పెళ్లి చూపులకి తీసుకెళ్ళటం, అక్కడ మేడం వనజ గారికి చూపించి వివాహం చేసి వారే. అలాంటి గ్రహాల మీద కుట్రలు బోళ్ళని చేశారు ఆయన మాస్టర్ గారు. అసలు వీళ్ళకి ఈ జాతకునికి వివాహం కాదు, వివాహమైనా సంతానం కలగదు అని చెప్పారట ఒక అతనికి, ఆరోగ్య రీత్యా కూడా. ఏం పర్లేదని మనం చూద్దామన్నారు. 4 మందులు వేశారు, ఆరోగ్యం అంతా సెట్ అయింది, చక్కగా వివాహం అయింది, పిల్లలు చక్కగా ఈరోజు కూడా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. అలాగా మాస్టర్ గారి లీలలు ఎన్నంటే అనంతమైనవి. అందరికీ కూడా ఒకటే భావన. ఎంతైనా మాస్టర్ గారికి మనం అంటే ప్రత్యేకమైన అభిమానం, మిగతా వాళ్ళకంటే కూడా అని మధ్యలో అది ఒక క్లాస్ అన్నమాట. గురువుగారి దగ్గర అంతే, గురువుగారికి మనం అంటే ప్రత్యేకమైన అభిమానం. వారు చెప్పారు ఒకసారి జాగ్రత్త చెబుతూ, ఒరేయ్ మీరు, నేను ప్రత్యేకంగా ప్రేమించడం ఉండదు, ప్రేమ ప్రవాహం అది. దానికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, మనల్ని ఎక్కువ ఆదరణతో చూస్తున్నారు అనిపిస్తుంది. మనం దూరంగా జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, ఎంతైనా గురువుగారికి మాస్టర్ గారికి కొంచెం పక్షపాతం ఉంది, వారు కూడా మనలాంటి మనుషులే, కామక్రోధాలకు అతిథులు కారు, కోప్పడుతుంటారు. వారు కోప్పడటమే మనకి ఆనందం. కొన్ని వేల సార్లు నాన్నగారు చెప్పిన మాట ఏమంటే, గురువుగారు మ్యాక్సిమం కేకలేసింది తనని అని. ఎంత కేకలు వేయటం అంటే, 100 మంది మధ్యలో నుంచోబెట్టి, ఎరా నువ్వు మనిషివా పశువా, అన్నం తింటున్నావా గడి తింటున్నావా, మాట అనొచ్చా అని కేకలేశారట. ఇంతకీ ఆ మాట అనలేదు ఈయన ఎక్కడా మనసులో జలించకుండా అలా వింటూ ఉన్నారట. అయిపోయింది, ఆ ప్రవాహం అయిపోయింది. ఆ వర్షం వెలిసిన తర్వాత పక్కనున్న ఆయన వచ్చి, గురువుగారు సీతారాం ఆ మాట అనలేదు, నేనున్నాను అక్కడ సన్నివేశంలో అన్నట్టు. అని అనలేదని చెప్పడేంటండి సీతారాం అన్నట్టు. ఎప్పుడూ కూడా అసలు గురువుగారికి ఒక మాట ఎదురు చెప్పటం కానీ వాదించటం కానీ లేదు, రాదు. విషయం ఏంటంటే ఆయన కేకలేసినప్పుడు అది ఆనందంగా చెప్పుకోవటం. ఎంత కేకలేయటం అంటే అంత కేకలేయటం అని చెప్పేవారు. కేకలేయటం ఎందుకు కేకలు వేస్తారు, మన కోసం కేకలేస్తారు, మనల్ని కాబట్టి కేకలేస్తారు. అందరినీ కేకలేస్తున్నారా, వేయట్లేదు కదా, బాధ్యత పడ్డారు కాబట్టి. ఆ బాధ్యత పడ్డారు అంటే వాళ్ళు చెప్తారు, గురువుగారు నాన్నగారి మాటల్లో, డేంజరస్గా ఉంటుందట ఆ బాధ్యత పడటం కూడా. అంటే బుజ్జిగారు భౌతికంగా పరంపదించినప్పుడు కొన్ని కుటుంబాల్లో నేను స్వయంగా చూసా. ఏమిటి, అప్పటి వరకు కూడా అసలు వాళ్ళ ఇంట్లో పప్పులు ఉప్పులు తెచ్చుకోవడం కూడా మొత్తం ఏర్పాటు చేయటం ఈయనే. ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, ఎలా ఏర్పాటు చేస్తారో, ఎవరితో పంపిస్తారో తెలియదు, పంపించేస్తారు. ఒక్కసారి ఆయన తెర మరుగు అయ్యేసరికి భౌతికంగా మళ్ళీ మనకు అంత ఆసరా ఉన్నది అని పూర్తిగా నమ్మకం కుదిరే వరకు కూడా ఆ కదిలిపోవడం నాకు తెలుసు. అంత బాధ్యత పడతారనమాట. బాధ్యత పడతారు కాబట్టే కేకలేస్తారు. బుజ్జిగారు కూడా మనందరికీ తెలుసు చక్కగా ఎంత కేకలేస్తారో ఆయన. అసలు ఆయన కేకలు ఏకర్లా, ఎరా అంటే చాలు, ఇంకా అక్కడికి సగం పూర్తిగా కేకలైన కూడా అక్కర్లా. అనంతన్న చెబుతుంటాడు, సినిమా కానీ రెడీ అయితే ఎరా అంటారు అంతే, ఏం లేదు బాబాయ్ అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి. అలా వారి అందరూ కూడా మొత్తం అదే ఆశ్చర్యం వేస్తుంది. అనంతాచార్యుల గారి దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా పెంచారు పిల్లల్ని. వాళ్ళ నలుగురు
కృష్ణమాచార్యులు గారు, వేదవ్యాస్ గారు, భరద్వాజ గారు, బోధాయన గారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగంలో వాళ్ళు వృద్ధి చెందారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు అలాగే అనంతం పెదనాన్న, బుజ్జి గారు, శ్రీనివాస్ బాబాయ్, సుదర్శనం బాబాయ్. సుదర్శనం బాబాయ్ గురించి చెప్తూ, నాన్న పర్పస్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఒక ప్రణాళికని నాన్నగారు గురువుగారు చెప్పారంటే ఇక అది కంటిన్యూగా చేయటమే. 6 గంటలకు ప్రేయరు హోమం అంటే ప్రేయరు హోమం, బొట్టు పెట్టడం, అక్కడ పిల్లలకి పురుష సూక్తం, స్త్రీ సూక్తం, రుద్ర సూక్తం చెప్పటం. అది మరి అంత వృద్ధి ఎలా వచ్చింది? ఇప్పుడు చాలా చాలా అవసరంగా ఉన్నది, ముఖ్యంగా పిల్లల గురించి. ఒక్కసారి వాళ్ళ పిల్లల్ని ఎలా చూస్తున్నారు, మనం మన పిల్లల్ని ఎలా చూస్తున్నాము, ఎలా చూడాలో ఒక్క ప్రశ్న వేసుకుంటే 90% సమస్యలు వాటంతట అవి తీరిపోతాయి. పిల్లల గురించి చెబుతూ ధనుర్దాస్ గారని ఒక ఆయన ఉండేవారు ఆశ్రమంలో. వారు బల్ల మీద పడుకునేవారు, ముసలై తాత అంటారు ఆయన. ఆ బల్ల చుట్టూరా దూడలను కట్టేసుకునేవారు, ఆవు దూడల్ని కట్టేసుకుని 2 3 లేచి ఒకసారి అన్నిటికీ మేతేసి మళ్ళీ పడుకునేవారు. నాన్నగారిని అడిగారు, గురువుగారు ఇట్లాగా దూడలను కూడా అలా చూస్తున్నారండి. నాన్నగారు అన్నారు, ఆయన పశువులను కూడా పిల్లల్లాగా చూస్తున్నారు అని ఆపేశారంతే. అంటే మనం ఎలా చూడాలి, ముఖ్యంగా పిల్లలు చదువు ఎలా చెప్పించాలి, ఎంత ఒత్తిడి పెడుతున్నాం మనం ఈ రోజున, అది చాలా చాలా ముఖ్యమైన అంశం, అందరూ గమనించాల్సింది. అందులోనూ కూడా ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే ఇందాక అనుకున్నట్టుగా మన ప్రమేయం లేకుండానే ఆ మితిమీరిన హింసాదులతో కూడిన చలనచిత్రాలు, నిశ్చల చిత్రాలు అంటే సినిమాలు, సీరియళ్ళు కావచ్చు, వాటి గురించి ఒక ఆయన చమత్కారంగా ఒక వాక్యం చెప్పాడు, ఇంట్లో ఓటీటీ, జీవితం చీకటీట. అందులో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సెన్సార్షిప్ లేదు. సరే, ఉన్నది కూడా సరిగ్గా ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు అనుకోండి, అది వేరే విషయం. చాలా 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 తీవ్రమైన ప్రభావాలకి లోనవుతున్నారు. పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు ఏమిటి, అలా లోనవుతున్నారు. కాబట్టి ఈనాడు మనం చదవకూడని వార్తలు చదవవలసి వస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వారి దగ్గర దొరుకుతుంది. వారు వారి సన్నివేశాల్లో, జీవితాల్లో ఎలా ప్రవర్తించారు. ఉదాహరణకి డబ్బులే అనుకుందాం. సీతారామచంద్రుల వారు కానీ, లక్ష్మణదాస్ గారు కానీ, లక్ష్మణదేవుల వారు కానీ, కృష్ణమాచార్యుల వారు కానీ, పెదనాన్నగారు కానీ, వారి చేతిలో రూపాయి లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. అలాంటిది ఈరోజు చిన్నపిల్లలు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడేసరికి కదిలిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇక అదొక చైన్ అన్నమాట. యాంటీ డిప్రెసెంట్లు వాడటం వల్ల మళ్ళీ అనారోగ్యాలు కొని తెచ్చుకోవటం, అలా వెళ్ళిపోవటం. ఎందుకని అంటే సరైన పునాది లేదు. వారు ఎలా చలించకుండా ఉన్నారంటే ఒకటే కారణం, వారి గురువు గారి పట్ల వారికి ఉన్న విశ్వాసం, వారి దైవం పట్ల వారికి ఉన్న విశ్వాసం, దాంతోపాటు వారి కర్తవ్యం పట్ల వారికి ఉన్న నిబద్ధత. మనం చేయవలసింది మనం చేస్తే ఆయన చూస్తాడు మిగిలినవన్నీ. ఈ రోజున ఇబ్బంది పడవచ్చు, ఒకరోజు తినటానికి లేకపోవచ్చు, ఒకరోజు డబ్బులు ఇస్తానన్నవి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏం కంగారు లేదు. మనం నిలబడదాం, ఎదుర్కొందాం. గురుదేవులు కూడా కొన్ని 100 మందికి చెప్పటం నా చెవులారా విన్నా. ఏమని అంటే, ఎవరికో మనం డబ్బులు ఇవ్వాలి, ఫోన్ చేస్తే అందులోనే ఇప్పుడు కాలర్ ఐడి వచ్చేస్తుంది కాబట్టి ఏం చేస్తాం, మనం సైలెంట్ పెట్టేస్తాం. అలా అవాయిడ్ చేయొద్దు, తప్పించుకోవద్దు, ఎదుర్కో. కొంచెం పరుషంగానే మాట్లాడతారు, చెప్పు.
కొంచెం సమయం పడుతుందని చెప్పు, ఆ సమయానికి ఇచ్చే ప్రయత్నం చేయి, అంతేగాని వాళ్ళని అవాయిడ్ చేయకు. అలాగే ఒక క్రమశిక్షణ పెట్టుకో. డబ్బులు ఇవ్వాలనుకో, కొంత డబ్బులు దానికోసం పొదుపు చేసి పెట్టుకో, సరైన సమయానికి అందివ్వు. ఏదైనా పుస్తకం ప్రచురణ చేస్తామని చెప్పు, అందులో నాన్నగారిదంతా ముద్రణ శాఖ కదా, ఫలానా సమయానికి పుస్తకం ఇవ్వాలి. అన్ని రకరకాల ఇబ్బందులు, పుస్తకం పేపర్ దగ్గర నుంచి ప్రెస్కు వచ్చేవాళ్ళ దగ్గర నుంచి అన్ని, అయినా ఏమి అన్నీ వారు చక్కగా ఎదుర్కొంటున్నారు కూడా. ఈరోజు కూడా ఇన్ని చేసి వాళ్ళు ఎదుర్కొనేవి ఏంటంటే మాటలు. అందరు మహానుభావుల్ని కూడా అన్నవాళ్లే. సాక్షాత్ గురువు గారిని, లక్ష్మణానందుల వారిని ఇదంతా ఊరికే చేస్తారు పైన అన్నవాళ్ళు ఉన్నారు. కృష్ణమాచార్యుల వారు ఐక్యతాథ్ గారిని అన్నవాళ్ళు. కాబట్టి అన్నవాళ్ళు అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. మన వల్ల దానికి చలించకుండా, ఉద్రేకానికి లోబడకుండా సమాధానం చెప్పగలిగితే చెప్పండి అన్నారు సీతారామచంద్రుల వారు. కామక్రోధాలకు పాల్పడకుండా మీరు సమాధానం చెప్పగలము అనుకుంటే చెప్పండి, లేకపోతే తటస్థంగా నిల్చోండి. ఆశ్చర్యకరంగా సీతారామచంద్రుల వారు చెప్పిన ఈ అంశానికి కృష్ణమాచార్యుల వారు ఒక వివరణ ఇచ్చారండి. అది అసలు ఎంత రెండిటికి సరిపోతుంది. ఏంటంటే, ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నట్ట ఇంద్రకీలాద్రి మీద. ఒక మహావరాహం వచ్చిందిట. తీశాడు, బాణం వేశాడు. ఒక బాణం వెళ్ళాల్సింది 2 బాణాలు వెళ్ళాయి. ఇంకొక ఆయన కూడా వచ్చాడు, దీన్ని నేను కొట్టానంటే నేను కొట్టాను అంటున్నట్టు. ఆయన చూడటానికి కోయిదొరలాగా ఉన్నాడు. పక్కన ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. ఈ వేట నాది కాదు, నాది, దీనికోసం యుద్ధం, సరే చేద్దాం అన్నాడు. ఇతను ఎన్ని అస్త్రాలు వేసినా పని చేయట్లేదు ఆయన మీద, ఆ కోయిదొర మీద. చివరికి తన చేతిలో ఉన్న గాంధీవం అనే ధనుస్సు ఎత్తి పట్టుకుని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈయనే ఎవరైనా అర్జునుడు. వచ్చినవాడెవరు? పశుపతి, పరమేశ్వరుడు, అమ్మవారును. అక్కడ కృష్ణమాచార్యుల వారు ఒక వ్యాఖ్య చేస్తారు. సరే, ఆయన అనుగ్రహించాడు. అర్జున, భవిష్యత్తులో నీకు కురుక్షేత్ర మహాసంగ్రామానికి పాశుపతాస్త్రం అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అనుగ్రహించారు. ఈయన అంటారు కృష్ణమాచార్యుల వారు, తాను యుద్ధం చేస్తున్న వాడిలో కూడా పరమేశ్వరుణ్ణి చూడగలిగితే నీ చేతికి పాశుపతాస్త్రం వస్తుంది. అంటే యుద్ధం చేయాలి, కొట్లాడాలి, గొడవ పడాలి. దేనికోసం? ధర్మం కోసం, దేవుడి కోసం, దేవాలయ భూముల కోసం చేస్తూ అవతల వాటిలో కూడా ఎవరిని చూడగలగాలి? ఆ స్వామిని చూడగలిగితే అప్పుడు పాశుపతాస్త్రం నీకు సిద్ధిస్తుంది. ఆశ్చర్యకరంగా సీతారామచంద్రుల వారు కూడా ఇదే మాట అంటారు. అవతల వాళ్ళ కామక్రోధాలకి లోబడకుండా నువ్వు సమాధానం చెప్పగలిగితే చెప్పు. అలా వాళ్ళు సీతారామచంద్రుల వారివి, లక్ష్మణాచంద్రుల వారివి, కృష్ణమాచార్యుల వారివి కూడా అన్నీ ఒకే విధంగా ఉంటూ ఉంటాయి. గోదావైభవం కావచ్చు, రసధుని కావచ్చు. ఈయనేమో గోదావైభవం రచించారు కృష్ణమాచార్యుల వారు. యతీంద్రుల వారు లక్ష్మణదాసు గారుగా తిరుపావైని తెలుగులోకి రసధునిగా అందించారు వారు. అందులో కూడా ఇద్దరు ఒకే సమయంలో పోతన గురించి భావించారు. పోతన అవత్వం అందదని అన్న ఈ కృష్ణమాచార్యుల వారంటే పోతన అనే శీర్షిక పేరుతో లక్ష్మణదాసు గారు కొన్ని పద్యాలు రాశారు. అలా వీరిద్దరి గురించి చెబుతూ వీరిద్దరివి సిమిలర్ కాదు అంటారు. నాన్నగారు ఈ ఆంగ్ల పదాలతో కూడా కొన్ని విచిత్రాలు చెప్తూ ఉంటారన్నమాట. సిమిలర్ కాదు, ఐడెంటికల్ అంటారు, రెండు ఒకటే అని. అలాగే మనం 2-3 పనులు ఒకేసారి జరగాలి అని చెప్పడానికి సాధారణంగా వాడే పదం
ప్యారలల్గా జరుగుతుంటాయండి ఇక్కడ కార్యక్రమం, అక్కడ భోజనాలు అనగానే నాన్నగారు అక్కడ సరిచేసి ప్యారలల్ కాదు, సైమల్టేనియస్గా జరుగుతుంటాయి అని చెప్తారు. ఎందుకంటే ప్యారలల్గా వెళ్ళేవి ఎప్పుడు కలవట, 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంటే అవి ఎప్పుడు కలవట, అందుకని ప్యారలల్ అనకూడదు. ఇటువంటి కార్యక్రమాలు 2 ఒకేసారి జరుగుతాయి అన్నప్పుడు సైమల్టేనియస్గా జరుగుతాయి. ఈయన పదాలు చూసి మన హెడ్ మాస్టర్ ఆశ్చర్యపోతుంటారు అనమాట, ఆదినారాయణరావు గారు. గురువుగారు మీకు అంత ఇంగ్లీష్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. అన్నిటికీ పవర్ హౌస్ ఎక్కడ? అక్కడి నుంచి వస్తుంటాయి. ఇది కూడా ఆశ్చర్యకరంగా కృష్ణమాచార్యుల వారిని సీతారామచంద్రుల వారివి కలుస్తాయి ఇటువంటి ఆలోచన కూడా. వారి వాక్యం ఏమంటే, నాకు ప్రత్యేకమేమీ తెలివి లేదు సీతారామచంద్రుల వారు, నాకు ఏ తెలివి అక్కర్లేదు, నాకు రామకృష్ణ అని చేసుకోవడం ఒక్కటే వచ్చు, కానీ అవసరమైనప్పుడు ఆ కృష్ణుడు తన తెలివితేటలు నాకు ఇస్తుంటాడు, ఆ కృష్ణుడు తన శక్తిని నాకు ఇస్తుంటాడు అని చెప్తుంటారు సీతారామచంద్రుల వారు. ఈయన కూడా అలాగే చెప్తారు, మనకి ఏదొచ్చినా అదిగో మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి మనకి పవర్ హౌస్లో నుంచి మన బ్యాటరీలు అన్నీ ఛార్జ్ అవుతుంటాయి. అలా ఆశ్చర్యకరంగా ముందు వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంటాయి కొంతమంది మహానుభావులు చెప్పినవి, కానీ వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, కేవలం భక్తికి మాత్రమే వశుడు. భక్తిరేవైనం గమయతి భక్తిరేవైనం దర్శయతి భక్తివశ పురుష అని సీతారామచంద్రుల వారు 3 వాక్యాలని, ఉపనిషద్ వాక్యాలను చెప్పారు. భక్తియే మార్గము, ఆ భక్తి వల్ల మాత్రమే ఆయన్ని చూడగలము, ఆయన భక్తికి మాత్రమే వశుడు. భక్త్యా త్వన అనన్యయ, ఇంకా దేన్ని కూడా, ఇంకా ఏది కూడా ఉపాయం కాదు మీకు. అందుకే భక్తిని గురించి చెబుతూ, యథా వ్రజగోపికాన, వ్రజగోపికలు ఎలా అయితే అనన్య భక్తితో ఉంటారో వారికి ఇంకేమీ అక్కర్లేదట. అసలు ఆ నిర్వచనాల్లో కూడా యాదవులు గోపికలు అని 2 రకాలుగా ఉంటారట భక్తులు. వాళ్ళు మహానుభావులే. కృష్ణుడి దగ్గర నుంచి మనకేం కావాలి, మనమేం తీసుకోగలం అని చూసేవాళ్ళు ద్వారకావాసులట. కృష్ణుడికి మనమేమి ఇవ్వగలం, మనం ఏం సేవ చేయగలం, ఆయనకి ఈ సమయానికి ఏం కావాలి అని సిద్ధం చేసేవాళ్ళు గోపికలట. ఒకసారి ద్వారకా నగరంలో ఉండగా కృష్ణుడికి తలనొప్పి వచ్చిందిట. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గట్లా. పాపం మెలికలు తిరిగిపోతున్నాడు బిడ్డ. ఎలా తగ్గించటం? అందరూ వస్తున్నారు, ఏదో వైద్యం చెప్తున్నారు, చిట్కా వైద్యం చెప్తున్నారు, ఏమీ తగ్గట్లా. చివరికి ఆయన్నే అడిగారట, ఏమయ్యా నీ తలనొప్పి ఎలా తగ్గుతుంది? ఎవరైనా నా భక్తుల పాదధూళి కనుక నాకు ఇస్తే, నా శిరస్సు మీద వేస్తే, అది తీర్థంలో కలిపిస్తే తగ్గిపోతుంది అని ఉద్ధవుని పిలిచి, ఉద్ధవా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నా భక్తుల పాదధూళి పట్టురా అన్నాడు. ఈయన బయలుదేరాట, నడుము కట్టుకుని, ఇవాళ ఎలాగైనా సరే ఈయనకు సాధిద్దాం, తన భక్తుడిని మర్చిపోయాట, సాధిద్దామని నడుము బిగించి పాపం బయలుదేరాడు. ముందుగా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాట. ఆవిడ సుకుమారంగా చెప్పారు, మర్యాద దక్కదు నీకు ఇట్లాంటి పనులు చేసావంటే, పాదధూళి ఇది అన్నావండి. సత్యభామాదేవి దగ్గరికి వెళ్ళాడు, కొట్టబోయిందిట ఆవిడ. ఏమయ్యా ఆయన అడగడానికి ఆయనకి లేకపోతే నీకన్నా బుద్ధి ఉండక్కర్లేదా? దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళారట. వాళ్ళు అన్నారట, అలా కాదయ్యా, పొద్దున్నే మా పాదాలే కడుగుతాడు ఆయన కొడుగ్గా, కానీ మా వాదతుడి మేము ఇవ్వలేము. మళ్ళీ కాళ్ళు ఇడుచుకుంటూ, స్వామి నువ్వే దిక్కు, ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపు అన్నాడు. సరేనయ్యా, ఒక ప్రయత్నం, అక్కడ గోకులంలో ఎవరో ఉన్నట్టు గుర్తు, ఒకసారి చూసిరా పో అన్నాడు. బయలుదేరి వెళ్ళాట. వెళ్ళంగానే మొత్తం 10 మంది మీద పడ్డారు. ఏమయ్యా మా స్వామి ఎలా ఉన్నాడు, అష్టమహిషులతో, బలభద్రుడితో, సుభద్రాదేవితో, పరివారంతో క్షేమంగా ఉన్నాడు కదా, ఈ సమయానికి చక్కగా వెనదింటున్నాడా, ఆడుకుంటున్నాడా? వాళ్ళకి అంతవరకే కదా మనకు తెలిసింది, ఆడుకునే వయసులోనే కదా వాళ్ళకి దగ్గర నుంచి వచ్చేసాడు పాపం అనేసరికి కొంచెం సమాధానపరిచి, అయ్యా స్వామికి ఏమైంది చెప్పు, స్వామికి ఏమైంది, ఎలా ఉన్నాడు? తలనొప్పిగా
బుద్ధి ఉందా లేదా, తలనొప్పిగా ఉంది, మీరు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగారు. అంటే అది కాదమ్మా, పాదధూళి కావాలన్నారు భక్తులది. ఇంకా ఈయన నోట్లోంచి మాట పూర్తి అవ్వలేదు. గురువుగారు చెప్తారు, ఆ కాళ్ళకి ఆలచిప్పలతో గీకి ఒక బండెడు తయారు చేసి ఇచ్చారట. మా ఎడ్ల బండితో బయలుదేరటం ఇప్పుడు వెంటనే చేరాలి, అందుకని ఒక మూట కట్టి ఇవ్వండి అని చెప్పి ఆ మూటని శిరస్సు మీద పెట్టుకుని వందే నందవ్రజస్త్రీణాం పాదరేణి అభీక్ష్ణశ యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఈ 3 భువనాల్ని పవిత్రం చేసే రేణువులను నేను శిరస్సు మీద ధరిస్తాను అన్నాడు. ఈలోపు ఆయనకు తలనొప్పి తగ్గిపోయింది. ఏమయ్యా తలనొప్పి తగ్గిపోయిందా అన్నాడు. అవును తగ్గిపోయింది అన్నాడు. ఏమని చెప్పాను నేను అని అడిగట. పాదధూళి శిరస్సు మీద పెట్టుకుంటే తగ్గిపోతుంది, ఎవరు శిరస్సు చెప్పలేదు కదా అన్నట్టు. ఈయన తల మీద పెట్టుకోగానే ఆ భావన రాగానే ఆయనకి అక్కడ తలనొప్పి తగ్గిపోయింది. కాబట్టి అటువంటి భక్తిని మన అందరం కూడా అన్ని విషయాల్లోనూ, మన పిల్లల విషయంలోనూ, మన పెద్దల విషయంలోనూ, గురువుల విషయంలోనూ, మన కర్తవ్యం విషయంలోనూ, మన ధర్మం విషయంలోనూ కూడా భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉన్నామండి, కేవలం నా అనుష్ఠానం జపం మాత్రమే చేసుకుంటాము, బయటకు వచ్చాక మాత్రం వ్యవహారమే అంటే అది పొసగదు. మన కర్తవ్యంలోనూ ప్రతి క్షణం కూడా ఈ సన్నివేశంలో వారు ఎలా ప్రవర్తించారు, గురుదేవులు ఎలా ప్రవర్తించారు, ఎలా ప్రవర్తించమని చెప్పారు మనల్ని అన్నది ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మానం. స్వామి కూడా ఏమని చెప్పాడు, అయ్యా గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్తాము, నీళ్లు తాగవలసింది గుర్రమే. అందుకనే ఆయన్ని యుద్ధ రంగం దాకా తీసుకొచ్చాడు. యుద్ధం చేయమంది మాత్రం అర్జునుడే. కాబట్టి మన జీవితంలో అనే కురుక్షేత్ర సంగ్రామం కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘర్షణ అనేది తప్పదు. మనం పని చేసినంతకాలం తప్పదు. మరి పని చేయకుండా కూర్చుందామా, అది సాధ్యం కాదు. నీ ప్రకృతి నీ చేత యుద్ధం చేయిస్తుంది అంటాడు ఆయన. నువ్వు ఈనాడు యుద్ధం చెయ్యను అని గాంధీవాన్ని మహాస్త్రాలని పక్కన పెట్టినా నీ ప్రకృతి నిన్ను అలా కూర్చొనివ్వదు. యుద్ధం చెయ్యాలి. ఆ చేసేదేదో నా ఆదేశం మేరకు చేసావంటే, నీకు నా అర్పణగా చేసావంటే నీకు ఫలితాన్ని, నీకు ఆ బంధాన్ని కలిగించదు. అందుకనే ఏం పని చేసినా చివరికి శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీరామార్పణమస్తు అని చేయమని చెప్పారు. కాబట్టి మనందరం కూడా స్వామి సేవలో ఇంకా ఇంకా మరిచిపోదాము. మనం పని చేస్తున్నట్టు కూడా ఒళ్ళు మరిచిపోయి పని చేద్దాము. పని చేస్తూ చేస్తూ అందులో మునిగిపోదాము. ఆ స్వామి సేవలో మనందరం కూడా ఇంకా 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 మునిగిపోదుముగాక. ఆ ప్రేమ ప్రవాహంలో మనం మునిగిపోదుముగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.